నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా మేడికొండూరులో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత, 100 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం, ఒకరి అరెస్ట్. చిలకలూరిపేటలో పాజిటివ్ కేసు రావడంతో హైలైట్ ప్రకటించిన పోలీసులు. క్వారంటైన్ కు వెళ్తున్న వారికి ధైర్యం చెప్పిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని. శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. లాక్డౌన్ తర్వాత స్వామి దర్శనాలకు వచ్చే భక్తులు ప్రభుత్వం సూచించే నిబంధనలు పాటించాలని సూచన. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వ్యాఖ్య. రాజంపేట మండలం బగ్గిడిపల్లిలో దారుణం. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు నీటిగుంటలో పడి మృతి. ఇక వార్తల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి పట్టణంలో 11 రోజు జర్నలిస్టులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తాడిపత్రి పట్టణంలో 250 మంది పేదలకు చికెన్ బిర్యానీ పొట్లాలను అందజేశారు. గడిచిన 10 రోజులలో పలు రకాల వంటలతో నిరాశ్రయులకు తమ వంతు చేయూతనివ్వాలన్న ఆలోచనతో జర్నలిస్టుల మిత్ర బృందం ఈ కార్యక్రమం తలపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబి మధు, కన్నా, నాగరాజు, సిద్ధ, నరేంద్ర, సంజీవ తదితరులు పాల్గొన్నారు. మిత్ర బృందం ఆధ్వర్యంలో మనం మిత్రులు జర్నలిస్టుల మిత్రులు అంతా కలిసి గత 11 రోజుల నుంచి నిరాశ్రయులకు, పేదలకు వంట చేసి అందరికీ పలు రకాల వంటలను మనం పొట్లాలుగా ప్యాకింగ్ చేసి ఇచ్చినాము. అదే భాగంగా ఇప్పుడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్పెషల్గా చికెన్ బిర్యానీ చేయించి పొట్లాలను అందజేసాము. గత 10 రోజులుగా చాలామంది మన జర్నలిస్టుల మిత్రులు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు ఎవరి సహకారం లేకుండా కేవలం మన మిత్ర బృందం, మన జర్నలిస్టుల మిత్ర బృందం సహకారంతోనే, వారిచ్చిన డబ్బుతోనే చేయడం మనకు చాలా సంతోషకరము. ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని మన డబ్బు ఖర్చుతో మనం ఇలా చేయడం నాకు ఆనందంగా అనిపించిందని నేను చెప్తున్నాను. ప్రతిరోజు 200 తగ్గకుండా చేస్తున్నాము. ఈరోజు బిర్యానీ కాబట్టి ఎక్కువ మంది ఉంటారని గుర్తించి 250కి పైగా పొట్లాలు అందించినాం. మేము రోజు గుర్తిస్తున్నాం కదా, అదే కోణంలోనే ఈ పొద్దు జనాలు ఎక్కువ ఉంటారని చెప్పి భావించి చేసినాం. అట్లా ఇక్కడ పెద్దమ్మ గుడి, తర్వాత ఇక్కడ సిపిఐ కాలనీలో లాస్ట్కు వాళ్ళని ఏమో అంటారు, చాలా వీధులలో చేసినాము. బస్టాండ్ ఏరియా, ఈ ఏరియాలన్నీ చేసినాం. మా వాళ్ళంతా ఒక 19 మంది ఉన్నారు బ్రదర్. గతంలో అయితే ఎక్కువ మందికి ఇచ్చేవాళ్ళం. ఇది మా దర్గా ఇక్కడంతా. ఇప్పుడు దర్గాలో వాళ్ళు లేరనమాట. అదే వాళ్ళు ఉన్నారు అప్పుడు, ఇప్పుడు లేరు కాబట్టి అంతా పట్టణంలోనే పంచినాం. ఈరోజు మొత్తం 250 నుంచి 260 వరకు అయింటాయి దాదాపుగా. గుంటూరు జిల్లా మేడికొండూరులో పురికోసల బస్తాలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు పోలీసులు. వినుకొండ నుంచి విజయవాడకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా 100 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
ప్రభుత్వమే అన్ని చూసుకుంటుందని ఆందోళన వద్దని ధైర్యంగా ఉండాలని ఆరోగ్యంతో తిరిగి వస్తారని క్వారంటైన్కు వెళ్తున్న వారికి ధైర్యం చెప్పారు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కొత్తగా పాజిటివ్ కేసులు రావడంతో హైలైట్ ప్రకటించారు పోలీసులు. చిలకలూరిపేటకు చెందిన ఒక మహిళకు అనూహ్యంగా గుంటూరులో జీజీహెచ్లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో పట్టణంలో అధికార యాంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. స్థానిక ఎమ్మెల్యే విడుదల రజని హుటాహుటిగా బాధితురాలి నివాసంలో ఉండే ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడి నుంచి కొంతమంది క్వారంటైన్కు తరలిస్తున్నారని ఆమె గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ధైర్యాన్ని నింపారు. క్వారంటైన్ సెంటర్లో చాలా బాగా చూసుకుంటున్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి సురక్షితంగా ఇళ్లకు పంపుతామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, తొందరలోనే ఆనందంగా ఇళ్లకు తిరిగి వస్తామని ఆవిడ ధైర్యం చెప్పారు. మీకు ఏ సమస్యనైనా ఫోన్ చేయండి, మేమంతా ఇక్కడ అండగా ఉంటామండి. మీరు ఇబ్బంది పడదు. మీరు బాధపడి అనుమానంగా ఆలోచన పెట్టుకోకండి, అది మనకు పెద్ద బాధ ఉంది. కాబట్టి ఒకవేళ దాన్ని ఉన్నా కూడా అన్నింటి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండండి, ఏమి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఓకేనమ్మా, మీరు ధైర్యం కోల్పోవద్దు. ధైర్యం కోల్పోతే అదే పెద్ద భయం, అదే మనకి పెద్ద జబ్బులో ఉంటుంది. ధైర్యంగా ఉండండి, ఏమవుదు. సరేనా? ఎంతైనా ధైర్యంగా ఉండండి, ఏమవుదులండి. చూసి పంపిస్తారు. మళ్ళీ మీ మంచి కోసమే కండి. మళ్ళీ ఏదైనా తెలియకుండా మన ఆరోగ్యం చెడిపోయేకంటే పోయి చూసుకోవడం మంచిది. జాగ్రత్త. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, ఏం లేదు. మీరు ఇంట్లో ఉంటే మళ్ళీ ఏదైనా అయితే కష్టం పోయి చెక్ చేసుకొని వస్తే మంచిదని చెప్పండి. మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఓకేనా? టేక్ కేర్. టేక్ కేర్ అండి. కడప జిల్లాలో రాజంపేట మండలం బగ్గిడిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీటి గుంటలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడడంతో పరిసర గ్రామాల ప్రజలంతా కన్నీటి పర్యంతమయ్యారు. బగ్గిడిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పోకల సిద్ధయ్య, పోకల వెంకటేష్ నీటి గుంటలో పడి మృతి చెందారు. ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. చెయ్యేటిలో ఇటీవల అన్నమయ్య డ్యాం నుంచి నీరు విడుదల చేయగా నీరు నిలిచిన కుంటలో పడి ప్రమాదవశాత్తు పడి వీరు మృతి చెందినట్లు సమాచారం. సంఘటనపై రాత్రి 11 గంటలకు సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు పంచనామా నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో బగ్గిడిపల్లి గ్రామానికి చెందినటువంటి సిద్ధయ్య, సురేష్ ఇద్దరు పిల్లలు, అంటే ఒకరు 13 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు. వాళ్ళు ఈ చెయ్యేరు నదిలో చిన్న గుంతలో ఈత కనిపోయారు. వాళ్ళకి ఈత రాదు పాపం. వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, ఈ కరోనా పీరియడ్లో పిల్లలందరూ స్కూల్లో కాబట్టి ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ బయటకు పోతున్నారో వాళ్ళని కొంచెం నిఘా పెట్టి ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో కొంచెం అలర్ట్గా ఉండాలి. అది జరిగిన తర్వాత బాధపడి లాభం లేదు కాబట్టి కొంచెం ముందుగానే జాగ్రత్తలు కోరుకుంటాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో నాటుసారా అక్రమ మద్యం నిల్వలపై దాడులు నిర్వహించగా గుమ్మరాళ్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 36 మద్యం సీసాలను స్వాధీనపరుచుకొని గుమ్మరాళ్లకు చెందిన బోయ వీరన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లాక్డౌన్ తర్వాత స్వామి దర్శనాలకు వచ్చే భక్తులు ప్రభుత్వం సూచించే నిబంధనలు పాటించాలన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. ఎస్పీ రమేష్ రెడ్డి అనంతరం శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ తర్వాత స్వామివారి దర్శనాలు ప్రభుత్వ గైడ్లైన్స్ తప్పనిసరిగా పాటించేలా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వారికి సూచించారు. శ్రీకాళహస్తిలో పాజిటివ్ కేసుల ఆధారంగా సడలింపు సమయం సడలింపుకు నిర్ణయం ఉంటుందని తెలిపారు.
విషయం ఇస్తాము అని అంటాము. దాన్ని లేవు, వాడు ఏదో వెయిటింగ్లో వాడు ఒక ముందు ఎవడు వెనకలో ముట్టుకోవాల్సిన పరిస్థితి తోయాల్సిందే. ఒక్క నిమిషం సార్. టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, దానికి సంబంధించి ఒకవేళ ఓపెన్ అయినా వాళ్ళు ఏం అరేంజ్మెంట్స్ చేశారనే ఉద్దేశంతో మేము చూడడం జరిగింది. ఏం చేస్తుంది తెలిసిన విషయమే, గత నెల 22వ తారీఖు నుంచి లాక్డౌన్ని విధించడం జరిగింది, ఇంటెన్స్ లాక్డౌన్ని. కొన్ని వార్డుల్లో ఏదో ఒక కేసు మరీ రావడం, దీనివల్ల 0.5 కిలోమీటర్ రేడియస్ వేసుకున్నప్పుడు మున్సిపాలిటీ పరిధి మొత్తం పూర్తిగా కవర్ అవడం వల్ల లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇంటెన్సివ్ శాంప్లింగ్ చేయడం జరిగిందండి. దాదాపు ఒక్కొక్క క్లస్టర్లో 150 నుంచి 200 దాకా మేము శాంప్లింగ్ చేయడం జరిగింది. ఒక టెంపుల్ అనేది జనరల్గా ఫస్ట్ బయట నుంచి రావాలా, లోపల నుంచి రావాలా, ఎంత స్పేసింగ్ పెట్టుకోవాలా, వాళ్ళ ప్రిపరేషన్లు అయితే వాళ్ళు ఉన్నట్టున్నారు. కాకపోతే ఈ ఫ్రీ మూమెంట్ అనేటటువంటిది ఇంకా అలౌ చేయలేదు కాబట్టి కంప్లీట్గా దాని గురించి ఇప్పుడే చెప్పడం అంతా. అలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో 19 కూడా తొందరలోనే డిశ్చార్జ్ అవుతామని ఆశిస్తున్నాం. లాక్డౌన్ మెజర్స్ అయితే బాగానే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈద్ సందర్భంగా కూడా ఎవరు కూడా రాలేదు బయటకు. వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్దలు సంబంధిత కార్యక్రమాలు వాళ్ళ యొక్క గృహాలకు పరిమితమైనారు. అయితే మా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. తర్వాత మున్సిపల్ వాళ్ళు, మెడికల్ హెల్త్ స్టాఫ్ వారు, వీరందరూ కూడా ప్రతి వ్యక్తిని కూడా ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చెక్ చేయించేదానికి, తర్వాత వచ్చేసి డోర్ టు డోర్ డెలివరీ. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ కె జానకిరామ్ ఆధ్వర్యంలో పెండ్లిమాన్ పాండానందు మరియు పలు గ్రామాల్లో నాటుసార స్థావరాలపై దాడి జరిపి 1200 లీటర్ల బెల్లం ఊటాను ధ్వంసం చేశారు. 10 కేజీ బెల్లం సీజ్ చేయడం, 60 లీటర్ల నాటుసార సీజ్ చేయడం జరిగింది. ఈ దాడిలో పత్తికొండ యూపీఎస్ సిఐ ఆదినారాయణ రెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మంజుల, ఎస్ఐలు రాజశేఖరు, జనార్దన్ గౌడ్, సునీల్ కుమార్, సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. అది హైట్ నుంచి పోసినట్లే వస్తుంది. అది ఇది డౌన్ నీళ్ళు నా పేరు జానకిరామ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉన్నాను. కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎస్పీ కంట్రోల్లోకి వచ్చేసాను. అంతా కూడా సబ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్పీ కంట్రోల్లో అడిషనల్ ఎస్పీ గారి టీం ఒకటి ఉంటుంది. మా అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీలత మేడం ఉన్నారు, సెకండ్ టీం. రెండు టీంలలో సబ్లోకి వచ్చిన వాళ్ళ 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలోకి వచ్చారు, 30% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోయారు. ఈ ఎస్సీబీలోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఏసీ గారి కింద ఒక టీం పనిచేస్తూ ఉంటుంది. అడిషనల్ ఎస్పీ సబ్ ఒక మేడం గౌతమిశాలి మేడం కింద ఒక టీం పనిచేస్తూ ఉంటుంది ప్యారల్గా. వీళ్ళిద్దరూ కూడా ఎస్పీ గారి కింద అందరు కంట్రోల్, ఒకటి లిక్కర్, శాండ్, రెండింటి గురించి కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటాం, దాడులు చేస్తూ ఉంటాం. 14వ తేదీ నుంచి ముమ్మరంగా మన జిల్లాలో ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా మా అసిస్టెంట్ కమిషనర్ శ్రీలత గారి
ఆదేశాల మేరకు ఇక్కడ పత్తికొండలు దాడులు చేసి ఇప్పుడే వచ్చాం స్టేషన్కు. పెండ్లమూరు తండాలో దాడులు చేశాం. ఈ దాడుల్లో నేను ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, మన ఇక్కడ లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్ణయుగమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏడాది తిరగకముందే ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ సందర్భంగా పత్తికొండలో పేపర్ బాయ్స్కి నిత్యావసర వస్తువులు, బట్టలు పోచన్ రెడ్డి మురళీధర్ రెడ్డి ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వాళ్ళకి దుస్తులు, తర్వాత నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. మరి చాలా హ్యాపీగా ఉంది రంజాన్ పండగ ఈ సంవత్సరం. ఎందుకంటే సంవత్సర కాలం ముగిసిపోయింది. మన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇయర్లోనే ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయని మరి పనులన్నీ ఈరోజు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 90% ఈరోజు నెరవేర్చడము, ఇంతకంటే ఏ సీఎం ఉన్నంత వరకు కూడా చూడలేమని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పిన పథకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరినాయి. ఇంకా వాగ్దానాలు చేయనివన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా చాలా మటుకు చేసినాడు. అందులో ఒక విపత్తు పరిణామంలో మన కరోనా వైరస్ రావడం వలన, లాక్డౌన్ కావడం వలన ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఇబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకింది. కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఏ కష్టం రాకోకుండా మరి నేనున్నాను అనుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పరీక్షలు చేస్తూ, ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటగా మన ఏపీ ఎన్నో 3 లక్షల పైగానే టెస్టులు చేసినది కూడా మనం అందరం చూస్తున్నాం. అధిక టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి పాజిటివ్ ఉందో కూడా ఎక్కువ వస్తాయి, అది సహజమే. కానీ దాంతో పూర్తిగా అయిపోతుంది కరోనా వైరస్. ఎవరో జాగ్రత్తలు కూడా పాటించడం జరుగుతుంది. మరి పూర్తిగా ఇంతవరకు కూడా ఈ కరోనా వైరస్ రావడం సుమారుగా దాదాపు కూడా 2 నెలలు కావస్తుంది. ఈ 2 నెలలలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా మన ఏపీని ఆదుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నాము. ఎవరు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ కూడా ఇప్పుడు ఇంత విపత్తు పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరికి, ఏ రైతుకు కానీ ఎవరికి కూడా కష్టం అనేది లేకోకుండా ఒక సంవత్సరం మేము ముగించినందుకు అందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పత్తికొండ నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను ఎంతో సహకరించి ఎంతో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు కూడా సంవత్సరం కావస్తుంది కూడా మరి పత్తికొండ నియోజకవర్గ సోదరులకు ఓటర్స్ అందరూ కూడా. శ్రీశైల దేవస్థాన దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల కుంభకోణంపై కేసు నమోదైంది. 1,42,00,000 అవినీతికి పాల్పడిన 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులపై చీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఒక ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావును నియమించింది ప్రభుత్వం.
గతంలో కొన్ని క్రమాలను కూడా మనం తీసుకొని దాన్ని తగినటువంటి సాక్ష్యాధారాలతో మనం ముందుకు వెళ్తున్నాం. కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ మధ్యన కొంతకాలం చేసినట్టయితే ఈ 150 టికెట్స్ కౌంటర్లను ఆర్థిక సేవలకు సంబంధించినటువంటి కౌంటర్లలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్టుగా మనం నోటీస్ వచ్చినట్టయితే దాని ఒక విచారణాధికారి గారిని నిర్దేశించడం జరిగింది. మండపేటలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మండపేట తాపేశ్వరం రోడ్లో ఉన్న మెహర్ ఆశ్రమంలో కాలనీలో నివసించే వ్యక్తికి కరోనా సోకినట్లు అనుమానం వచ్చి రామచంద్రపురం వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. జీ మామిడాడ సమీపంలో గెద్దాడలో ఉంటున్న తన తండ్రిని చూసేందుకు ఈ నెల 7న అక్కడికి వెళ్లాడు. అతని తండ్రితో కలిసి మెలిసి ఈ నెల 8న మండపేట చేరుకున్నాడు. కాగా ఇటీవల గెద్దాడలో ఉంటున్న అతని తండ్రికి పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి తాను కూడా పరీక్షలు చేయించుకునేందుకు రామచంద్రపురం వెళ్లాడు. అక్కడ పరీక్షలు జరిపి ఇతనికి కూడా వైరస్ సోకినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. దీంతో అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరం ఆర్డీ నాగరాజుతో సమావేశంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ హుటాహుటిన మండపేటకు చేరుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యరాజు ఆధ్వర్యంలో మెహర్ ఆశ్రమంలో ప్రత్యేక పారిశుద్ధ నిర్వహణ చేపట్టారు. యాక్చువల్గా కరోనా డ్యూటీ ఆడని 10 రోజులు, నేను 40 రోజులు అయిపోయింది సార్. నాకు వచ్చి పోతాను సార్ నేను కరోనా ఇక్కడ. చెప్పండి. ఇవన్నీ ఎలిమినేట్ అయ్యేంత వరకు టౌన్లో కూడా మొత్తం ఏంటంటే ఇది క్లోజ్ కమ్యూనిటీలో కొంత ప్రొడక్షన్ అది విజయలక్ష్మి నగర్ అనేది భయపడ్డాను. విజయలక్ష్మి నగర్ కొన్ని వేల మంది విజయలక్ష్మి నగర్ అని చెప్పాడు సార్. నేను అక్కడే ఉంటాను. అదే కొన్ని వేల మంది ఉంటారు విజయలక్ష్మి నగర్ అంటే. నూజివీడు రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యానవన పంటలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డ్లోని మ్యాంగో హబ్లో కల్లూడి కార్పొరేట్ సంస్థ ద్వారా ఆన్లైన్ విధానంలో మామిడి ఎగుమతి విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఉద్యానవన పంటలు రైతులకు ఎటువంటి మార్కెటింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మామిడి తదితర ఉద్యాన పంటలను మార్కెటింగ్ సమస్యలు లేకుండా ఆన్లైన్ ద్వారా అమ్మకాల ద్వారా రైతులు నష్టపోకుండా కాపాడమన్నారు. 4.3 మెట్రోలో మామిడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశామని, అంతేకాకుండా 300 మెట్రిక్ టన్నుల మామిడి పంటను విదేశాలకు ఎగుమతి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ అధికారి రత్నమాల, కల్లూడి సంస్థల CEO చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెన్నై ఇంకా చేయట్లేదండి. ఇప్పుడు గెటింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్లీ. కాకపోతే ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ మాత్రం చేస్తుంది. ఇక్కడ విజయవాడ, వైజాగ్ ఇక్కడ అనేక కాదు కానీ రైట్ ట్రాక్ కాబట్టి irrigation facilities. Right track only, so they don't give artificial irrigation. The taste of those fruits are better. Yeah, it's completely back end of fully done and everything will have here.
कोविड लॉकडाउन पीरियड तो మనం ఇది इसमें चाहिए బాగుంది. ఏదో బంగినపల్లి కాకుండా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పుల్లపాడు బంగినపల్లి జనాలు. ఆ తర్వాత ఫస్ట్ టైం అండి మనకి వరల్డ్లో, ఇండియాలో ఎవరూ చేయలేదు. ఎవ్రీ బాక్స్ విల్ హ్యావ్ QR కోడ్. సో యూ కెన్ యాక్చువల్లీ స్కాన్ ఇట్ విత్ యువర్ ఫోన్ అండ్ సీ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఏం జరుగుతుంది, ఫార్మర్ ఎవరు, ల్యాండ్ ఎక్కడ, ఏ పద్ధతులు వాడారు, ప్రాసెసింగ్ ఎలా చేశారు, ఆ ఫోటోలతో సహా మొత్తం ఆ ట్రాన్స్పరెన్సీతో బాగా ట్రేసబిలిటీ. బాక్స్ ఎట్ తీస్తామండి ఒకటి. సో బేసికల్గా ఇఫ్ యు సీ మొత్తం కొన్నది తర్వాత ఎట్లా రిజన్ అయిపోయింది, ఎలా ప్రాసెస్ అయ్యింది, ఎక్కడ వాచ్ చేశారు, ఆ ఫొటోస్తో సహా మొత్తం ట్రేసబిలిటీ వచ్చేసింది. ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఏ ఫార్మర్ దగ్గర నుంచి వచ్చింది, ఎవరు అగ్రిగేట్ చేశారు, ఎన్నాళ్ళ ఎక్స్పోర్ట్ అయితే ప్రతి ఫ్రూట్కి పెడుతున్నాం అన్నమాట. పొలం సైన్ అప్ అన్నమాట సింగపూర్కి. సో ఇది ఫస్ట్ ఇండివిజువల్ టేస్ట్ కూడా డిఫరెంట్. విజయనగరం జిల్లా పార్వతీపురం తోటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇతర పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం KGHకు తరలించారు. క్షతగాత్రులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుంటూరు జిల్లా మేడికొండూరులో అక్రమంగా తరలిస్తున్న గుట్కా పట్టివేత, 100 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం, ఒకరి అరెస్ట్. చిలకలూరిపేటలో పాజిటివ్ కేసు రావడంతో హైలైట్ ప్రకటించిన పోలీసులు. క్వారంటైన్కు వెళ్తున్న వారికి ధైర్యం చెప్పిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని. శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. లాక్డౌన్ తర్వాత స్వామి దర్శనాలకు వచ్చే భక్తులు ప్రభుత్వం సూచించే నిబంధనలు పాటించాలని సూచన. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వ్యాఖ్య. రాజంపేట మండలం బగ్గిడిపల్లిలో దారుణం. ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు నీటిగుంటలో పడి మృతి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాచారం.